क्षीरं यदा तद्विकारविशेषयोगा सञ्जायते नहि सदा प्रणगस्ति चेतो यस्यम्बुतामपि तदा समुपैति कार्यात् गोविन्दमादिपुरुषं तमहं भजामि. ఈ శివుడి పేరు ఇక్కడ ఎక్కడో రాసి ఉంటుంది, కానీ చూడండి కాశీ విశ్వనాథుడు అక్కడ ఉన్నాడు, ఆయన వెనకాలే ఇది. అలా తిప్పు, చూద్దాం బంగారు గోడు జస్ట్ కాశీ విశ్వనాథుడు వెనకాల. చాలామంది తెలియదు ఇది ఇల్లు, ఆ ఇంట్లో ఇంత చూడండి మన పైన చూడు ఎంత పెద్దదో. మేము 3-4 నెలల క్రితం వచ్చాం కదా, పోయిన నవంబర్లో, అంటే 10 నెలల క్రితం వచ్చాం కదా. ఇలా కాశీలో అడుగడుగునా శివలింగాలు, సర్వం శివమయం అనమాట. హరహర మహాదేవ శంభో శంకర్ అలా వచ్చి అలా పరిగెట్టేసి ఎక్కువ దర్శనాలు చేసుకోవడం కాదు. ఇవాళ మైనస్ ఏమిటంటే గంగా స్నానం చేయడానికి అవకాశం లేదు, భయంకరమైన పోటీ మీద ఉంది. కానీ ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటప్పుడు తిట్లు తింటాం, భలే సిద్ధంగా ఉంటుంది. పెద్దనాళ్ళు హుషారైనా సరే పోటీ మామూలు గెలుపుకుంటే మనం చక్కగా చదువుకోవాలి. ఇప్పుడే చెప్తున్నాం, అలా చూడటం మీద కాదు, ఎక్కువ లోపల చూడడానికి ప్రయత్నం చేయాలి. వెళ్ళిపోయి ముట్టేసుకున్నాను, ఎక్కువ దర్శనాలు చేసాను. ఇంకేం చెప్పారు, మనం దేవుడు చూడడం ముఖ్యమా, మన దేవుడు చూడడం ముఖ్యమా? మనల్ని దేవుడు చూడాలి. ఎలా చూస్తాడు? నువ్వేం చదవవు, నువ్వేం చెప్పవు, నువ్వు లోపల వైపు తిరగవు, ఎలా చూస్తాడు? శంకరాచార్యులు అప్పుడే గడిపెట్టారా 1500 ఏళ్ళ క్రితం. కృష్ణుడు కూడా పెట్టాడు 5-6 సంవత్సరాలు తెలుసా. అందుకని నో డూప్లిసిటీ, ఓన్లీ వన్ ఆస్పెక్ట్. శ్రవణం 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 శ్రవణం. చూడండి అలా గోపురం అలా కనబడుతుంది. చూడండి అలా జస్ట్ కాశీ విశ్వనాథుడి యొక్క గోపురం, ఆ గోపురానికి వెనక ఇల్లు, ఆ ఇంట్లో ఇంత గుడే. నేను ఏంటో ఎంతో వైభవాలు ఉన్నాయి ఇక్కడ, చదివించుకుని వెళ్ళిపోతాం. నాగేంద్రాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ చంద్రచందన చర్చితాయ నందేశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీసకారాయ నమః శివాయ. వశిష్ఠగంగోద్భోగోన్మాదమౌనేంద్రదేవార్చిత శేఖరాయ చంద్రాక్ష విశ్వానరలోచనాయ తస్మై నకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధాయ వినాయకస్థాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై కారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యఃపఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోత్ శివేన సహమోదతే ఇది శేషు పంచాక్షరి స్తోత్రం. హర హర మహాదేవ శంభో శంకర. మళ్ళీ మనం వెళ్ళిపోతాం కదా, ఇది కూడా చదివించుకుని వెళ్ళిపోతాం. ఇందాక నేను చదువుకున్నాం కదా, ఇప్పుడు రైట్. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషణం భగవతామోదాంకితం చందనం జాతే చంపకపిలోపత్రదర్శనం పుష్పం చ ధూపం తదా దీపం దేవదయాందే పుష్పదే కల్పితం గుహ్యతాం సౌవర్ణే మణికంఠరత్నరత్నే పాత్రే ఘృతం పాయసం పక్షం పంచవిధం పయోదనీయం అంబాఫలం పానకం సౌకానామయుతం జలం రుచికరం కర్పూరకండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ఛత్వం సామర్యోర్యుగం వ్యజనం చాదర్శకం నిర్మలం వీణాభేదమృతంగకాహాలకరాగీతం చ నిత్యం తదా సాష్టాంగం ప్రణతి స్ఫుతి స్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తం విభో పూజాం గృహాణాత్మకోం ఆత్మాత్మం పూజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాదే విషయోపాభోగరజ నిర్దాసమానస్థితి సంచారపదయో ప్రదక్షిణ స్తోత్రాన్ని సంవాగ్యో యజ్జత్కర్మకరోమి తత్తదగిలం శంభోదవారాధనం కరచరణకృతం వాక్కాయం కర్మజం వా శ్రవన్నయనజం వా మానసం వా పరాదం వీతమైదం వీతమై వీతం వా సర్వమేత
నమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఇది శ్రీమచ్చంకరాచార్య శ్రీ శివమానస పూజా సమాప్తం. ఇలా చదువుకోవాలి. చదువుకుంటే మనం భగవంతుడి దగ్గర స్తోత్రం కీర్తన స్తోత్రం ఎన్నిసార్లు చెప్తారు నమ పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. భగవంతుని అక్షరులు చాలా పేర్లతో పిలువబడతాడు. ఆయన బహురూపి, చాలా రూపాలు కలిగి, అసలు అరూప రూపి, రూపమే లేవు, రూపం లేక రూపం లేవు. మనం కేవలం ఏదో 2 అక్షరాలకు 3 అక్షరాలకు 4 అక్షరాలకు పట్టేసుకుని కుట్టేసుకుని తిట్టేసుకుంటే ఆయన ఆనందపడతాడు కదా. కాబట్టి భగవంతుడు అన్నమే చెప్తారు కదా, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. కాబట్టి అన్నమే చెప్తాడు, కొడుతుడు మేము వైష్ణవులు కోరికతో విష్ణువని, కొడుతురు నిన్ను కాపాలికుడు ఆది భైరవుండనుచు, కొడుతురు తగిన భక్తులను శివుడనుచు, అలది కొడుతురు కాపాలికుడు ఆది భైరవుండనుచు, ఎంత మాత్రమున్న ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. బిల్వపత్రం. ఈ బిల్వం గొప్పతనం ఏంటంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. శివుడికి వెంకటేశ్వరం కూడా వేస్తారు. బిల్వ పత్తాక్షత గోవింద అని చదువుతాం కదా. కాబట్టి చూడండి, ఎక్కడైనా గణపతి గరిక పత్రం, ఇది బిల్వ పత్రం, విష్ణువుకి తులసి, ప్రకృతి పచ్చదనం కదా, ఇంకా ఎడమతలు పెచ్చదనం. అందుకని ఇక్కడ భగవంతుడితో మనం చూడండి, కన్నప్ప చూడండి, కన్నప్ప భక్త కన్నప్ప. అసలు మీరు భక్త కన్నప్ప సినిమా చూసినా సరే, లేక పాతది కాళహస్తీశ్వర మహర్షి, కాళహస్తీశ్వర మహర్షి అసలు ఎంత బాగా చెప్తాడో. అడవిలో పుట్టాడు, నేను నాకేం తెలియదు అని తను తాను పరిచయం చేసుకుంటాడు. ఆ భక్త కన్నప్ప గురించి దోర్జటి కవి శతకం రాశారు. కాళహస్తీశ్వర మహర్షి శతకం రాశారు. ఈ దోర్జటి శ్రీకృష్ణదేవరాయలతో చెప్తాడు. అంటే శ్రీకృష్ణదేవరాయలు 600 ఏళ్ళు, అంటే కన్నప్ప ఎప్పుడు ఇంకా, ఇప్పుడు కాళహస్తీశ్వరుడు ఎప్పుడు ఇంకా. అలా ప్రతి చోట చరిత్ర ఆ చరిత్ర మర్చిపోయి, అంత మహానుభావులు మర్చిపోయి దిగజారిపోయి నాశనమైపోతున్నారు తెలుగు నేల మీద. కాబట్టి దీని వెనకాల బోల్డ్ సైన్స్ ఉంది, మూర్ఖులకు అర్థం కాదు. మదన్ గుప్తా గారిని ఇంటర్వ్యూలో అద్భుతంగా చెప్పారు. చూడండి అండి, ఏదో గొర్రెల్లా కాకుండా మనం బుద్ధితో ఆలోచన చేసి, మీరు చూడండి ప్రపంచంలో ఎక్కడ తవ్వినా ఒక శివలింగం అవుతాం. తైవాన్లో ముస్లిం కంట్రీ ఈజిప్ట్లో తవ్వితే 8000 సంవత్సరాల క్రితం టెంపుల్ బయటపడి. కాబట్టి ప్రపంచంలో చరిత్ర ఉన్నది మనకే, చరిత్ర కలిగి ఉన్న వాళ్ళు మనమే. కాబట్టి ప్రపంచానికి వెలుగునిచ్చేది మనం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, విచ్చోర్మ అమృతంగమయ. నమ పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర. శివ శవమతాల నుంచి, పాషంగ మతాల నుంచి, ఈ పిశాచ మతాల నుంచి, అజ్ఞాన మతాల నుంచి, రక్త పిశాచ ఎడారి మతాల నుంచి ఈ దేశాన్ని, ప్రపంచాన్ని, మా తెలుగు రాష్ట్రాన్ని కాపాడుతుంది. నమ పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర.
बोलो विश्वनाथ भगवान की जय। काशी विश्वेश्वर भगवान की जय। हर 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 महादेव।